we embark on a fascinating journey through the intricate tapestry of human genetic evolution. This complex and captivating narrative spans millions of years, weaving together threads of biology, anthropology, and history. From the emergence of our ancient ancestors in Africa to the diversification of modern human populations, our genetic makeup has been shaped by forces such as natural selection, genetic drift, and migration. We will delve into the groundbreaking discoveries that have reshaped our understanding of human origins, from the Neanderthals and Denisovans to the latest insights from the ancient DNA analysis. As we navigate this evolutionary landscape, we will encounter the genetic foundations of human traits and diseases, the dynamic interplay between genes and environment, the impact of technological advancement on our understanding of human genetics. Here, join together on this captivating adventure as we unravel the mysteries of human genetic evolution, exploring the intricate relationships between our genes, our history, and our shared humanity. Together, let us uncover the remarkable story of how our species came to be and who am I. Let us welcome Mr. Dr. Kalesha Garu to give a brief introduction regarding this topic again. మనం ఇప్పుడు లాస్ట్ 2 క్లాసెస్ మనం ఏం చెప్పుకున్నామంటే హ్యూమన్ ఎవల్యూషన్ కొంతవరకు మనం టచ్ చేసి దాని తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని కొంత టచ్ చేసాం. దాని తర్వాత హ్యూమన్ స్పీషీస్ హోమినిడే స్పీషీస్ ఫామ్ అయింది. దాని తర్వాత హోమోసెపియన్ సెంట్రల్ అండ్ ఆల్సో ఈస్ట్ ఆఫ్రికాలో ఏర్పడి అక్కడి నుంచి మైగ్రేషన్ అయింది, మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది, మొత్తం మనం చెప్పుకున్నాం. దాని తర్వాత ఆరియన్ మైగ్రేషన్ కూడా వచ్చింది. ఆరియన్ మైగ్రేషన్ లో కూడా మనం భారతదేశానికి ఎవరెవరు ఇప్పుడు వచ్చారని కూడా మనం కొంతవరకు వచ్చి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం ఇచ్చుకున్నాం. దాదాపు మనం భారతదేశానికి వచ్చాము. భారతదేశానికి వచ్చారు వాళ్ళు హోమోసేపియన్స్, ఫస్ట్ ఇండియన్స్ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ వాళ్ళు ఫస్ట్ ఇండియన్స్ సింధు నది పరివాహక ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు. అక్కడ కొంతమంది అక్కడ ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ భారతానికి కదిలి ఇక్కడ మళ్ళీ ఏంటంటే యాన్సెస్ట్రల్ ఏన్షియంట్ సౌత్ ఇండియన్స్ గా మారి మళ్ళీ అక్కడి నుంచి కొంతమంది బయలుదేరి మొత్తం ప్రపంచంతో వ్యాపించారు. అదంతా నేను మీకు చెప్పినాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు డీల్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ మైగ్రేషన్ లో మనకు ఈ ఆరియన్ మైగ్రేషన్ లో వీళ్ళు ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు గుర్రాలు, రథాలు, విల్లంబులు ఇవి తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి సింధు నాగరికత ప్రజలతో వాళ్ళు బాగా కలిసిపోయారు. ఎక్కువగా మాత్రం మేల్స్ వచ్చారు మన దగ్గరికి. మగవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. వచ్చి ఇక్కడ ఉండేటటువంటి సింధు నాగరికత అప్పుడు క్షీణ దశలో ఉన్నందువల్ల అది ఒక అడ్వాంటేజ్ గా మారింది. వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారి అక్కడ ఉండే వాళ్ళతో కలిశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆరియన్ ఇన్వేషన్ కాదు, ఇది ఆరియన్ మైగ్రేషన్. ఆరియన్ మైగ్రేషన్ అనేది ఎలా చెప్పగలరు? ఇది ఆరియన్ ఇన్వేషన్ కాదు, ఇది కేవలం మైగ్రేషన్ చెప్పాలంటే 3-4 ఎవిడెన్సెస్ మనం చెప్పొచ్చు. ఒకటి, అక్కడ ఇంతవరకు జరిగినటువంటి త్రవ్వకాల్లో సింధు నగరి అంటే హరప్ప, మొహెంజోదారో, పాకిస్తాన్ లో ఉండేటటువంటి కొన్ని ఏరియాస్, భారతదేశంలో ఉండే కొన్ని ఏరియాస్, ధోలవీర, ఇటువంటి ఏరియాస్ లో జరిగిన త్రవ్వకాలు ఎక్కడా మనకు విల్లంబులు కానీ లేదంటే యుద్ధం జరిగినటువంటి అవశేషాలు మనకు బయటపడలేదు. ఒక యుద్ధం జరిగింది, ఒక మెసాకర్ జరిగింది. తర్వాత ఈ విల్లంబులు కానివ్వండి, కత్తులు కానివ్వండి, శరీరాలు గుచ్చుకోవడం, ఇటువంటి మాత్రం ఏంటంటే ఏమాత్రం అక్కడ మనకు బయటపడలేదు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు వదిలిపోయిన నగరాలు ఏదైతే ఉన్నాయో హరప్ప, మొహెంజోదారో, తర్వాత ఇటువంటి కొన్ని నగరాలు అంటే వాళ్ళ నగర సంస్కృతి ఉంది కాబట్టి ఆ నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో వచ్చేసి అబాండెంట్ అవి, అంతేగాని ఎవాక్యువేటెడ్ కాదు. అవి ఎవాక్యువేటెడ్ అంటే తరిమేయటం, అక్కడి నుంచి తరిమేయటం కాకుండా అది అక్కడ ఏంటంటే అబాండెంట్ గా మారిన వల్ల అక్కడ వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏవైతే బట్టలు కానివ్వండి, లేదంటే అక్కడ ఉండే పాత్రలు కానివ్వండి, అక్కడ వాళ్ళ స్నాన వాటికలు ఏవైతే బాత్రూమ్స్ అవన్నీ వాళ్ళు కట్టుకున్నారో అక్కడ ఏంటంటే అవి చెల్లా చెదురుగా పడిపోవడం, అంటే ఒక శిథిలావస్థకు చేరినటువంటి నగరాల యొక్క అవశేషాలు బయటపడ్డాయి. కానీ ఒక మ్యాసివ్ మసాకర్ జరిగేసి వాళ్ళని అక్కడి నుంచి తరివేసడం మాత్రం ఏంటంటే మనకు అటువంటి ఎవిడెన్సెస్ మాత్రం బయటపడలేదు.
కాబట్టి ఇది ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని తప్పు, అది ఆర్యన్ మైగ్రేషన్ మాత్రమే జరిగింది అనేది మాత్రం మనకు తెలుస్తుంది ఇటువంటి తవ్వకాల వల్ల. తర్వాత ఏందంటే, ఎప్పుడైతే వీళ్ళు ఆర్యులు వచ్చి అక్కడ వాళ్ళతో కలిసి వాళ్ళు కాస్త అప్పర్ హ్యాండ్ తీసుకోవడం మొదలుపెట్టారో, వాళ్ళ ఒప్రెషన్ కొంతవరకు అయితే ఒప్రెషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళ ఒప్రెషన్ వల్ల కానివ్వండి, లేదు రకరకాల కారణాలంటే సింధు నాగరికత సింధు నది ఎండిపోవటం కానివ్వండి, లేదంటే సింధు నది అక్కడ డిసీజెస్ అంటే అంటువ్యాధులు వ్యాపించడం వల్ల కానివ్వండి, లేదంటే రకరకాల కారణాల వల్ల ఆ కారణాలనేది మనకు క్లియర్ కట్‌గా తెలియదు. మొత్తం మీద మాత్రం సింధు నాగరికత వ్యవసాయం దశలో అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ దక్షిణ భారతదేశానికి కదిలారు. ఈ వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు మొత్తం దాటుకొని, ఆ నదులు కొన్ని దాటుకొని దక్షిణ పడమటి తీరంగా అంటే మహారాష్ట్ర, కర్ణాటక దీని మీదుగా దక్షిణ భారతదేశానికి వాళ్ళొచ్చారు. ఎవరు? సింధు నాగరికత ప్రజలు. వచ్చేటప్పుడు అక్కడ సింధు నాగరికతలో ఉండే ప్రజల యొక్క భాష, వాళ్ళు మాట్లాడిన భాష, తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు, విధానాలు అవన్నీ ఆహ్, హ్మ్, మనకిక్కడ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి అంతకుముందు ఉన్న హంటర్ గ్యాదరర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో సారూప్యత ఉంది కాబట్టి, ఈ దక్షిణ భారతంలో ఉండేటటువంటి ఏన్షియంట్ ఇండియన్స్‌తో వీళ్ళు వచ్చిన వాళ్ళు బాగా కలిసిపోయారు. భాష కూడా కొంత సారూప్యత ఉండవచ్చు. తర్వాత వీళ్ళు వస్తూ సింధు నాగరికత వాళ్ళు ఇక్కడికొచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వ్యవసాయాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో వ్యవసాయం స్టార్ట్ చేసేదానికి సింధు నాగరికత ప్రజలు ఆద్యులు అని చెప్పేసి కూడా మనకు కొన్ని ఎవిడెన్సెస్ మనకు దొరుకుతున్నాయన్నమాట ఇక్కడ దక్షిణ భారతదేశం సంబంధించి. సో, ఇలా వీళ్ళిక్కడ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి హంటర్ గ్యాదరర్స్‌తో ఈ సింధు నాగరికత ప్రజలు కలిసినందువల్ల ఇక్కడ మనకు ఏఎస్ఐ అనేది ఫార్మ్ అయింది. ఏఎస్ఐ అంటే ఏన్షియన్ సౌత్ ఇండియన్స్. అక్కడ మనకు సింధు నాగరికత ప్రజలతో ఆర్యులు ఎప్పుడైతే భారతదేశానికి అక్కడ వచ్చి వాళ్ళతో కలిసిపోయారో, అది ఒక సెపరేట్ ఎంటిటీ ఏఎన్ఐగా ఫార్మ్ అయింది. ఏఎన్ఐ అంటే ఏన్షియన్ నార్త్ ఇండియన్స్. ఈ ఏఎన్ఐ, ఏఎస్ఐ ఇద్దరు దాదాపు 180 వరకు బాగా కలిసారు. అంటే సింధు నాగరికత ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏఎస్ఐగా ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వలసలు జరిగినాయి. ఆ వలసల్లో ఏమైందంటే ఏ ఏ భాష అయితే వీళ్ళు మాట్లాడేవాళ్ళో ఎవరు ఈ మన ఆర్యులు ఎవరైతే వచ్చారో స్టెప్పీ పాస్టోరలిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాట్లాడే భాషను ప్రోటో ఇండో యూరోపియన్ భాష అంటాం మనం. తర్వాత ఏంటంటే ఆ భాష వచ్చేసి ఇండిక్ భాషలుగా మారినాయి. దాంట్లో మనకు సంస్కృతం ఇవన్నీ కూడా వచ్చాయి. వాళ్ళు వస్తూ వాళ్ళు మళ్ళీ దక్షిణ భారతదేశంకి వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళతో కలిసినందువల్ల అంటే మనం కొద్దిగా టైం పీరియడ్ గాని తీసుకుంటే 2000 బీసీ దగ్గర నుంచి మొదలైనటువంటి ఆర్యుల వలస 1500 బీసీ వరకు సాగిందక్కడ. 1500 బీసీ తర్వాత వీళ్ళు కొంతమంది తూర్పుగా కదిలి గంగానది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లారు. కొంతమంది వచ్చేసి దక్షిణానికి వచ్చారు. దక్షిణానికి వస్తూ ఏఎన్ఐ, ఏఎస్ఐతో బాగా కలిసిపోయారు. ఈ కలయిక అనేది, ఈ మిశ్రమం అనేది ఎంతవరకు జరిగింది అంటే 180 వరకు జరిగింది బాగా. 180 తర్వాత ఏమైందంటే ఈ కులాలనేవి, తర్వాత సెక్ట్స్ అనేవి, వివిధ వృత్తుల వాళ్ళు ఇవన్నీ కూడా మారిపోయినందువల్ల ఇవన్నీ దాని తర్వాత ఏమైనాయంటే 180 తర్వాత అనేది ఈ మిశ్రమం అనేది ఆగిపోయింది. అది ఏంటంటే మనకు ఎండోగమిగా దారితీసిందనమాట. సో, ఈ విధంగా మనకు ఏఎన్ఐ, ఏఎస్ఐ 1500 బీసీ దగ్గర నుంచి మొదలైతే 180 వరకు బాగా మిక్సింగ్ జరిగింది. కాబట్టి దక్షిణ భారతదేశంలో కానివ్వండి, ఈవెన్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి ప్రజల్లో కానివ్వండి, స్టెప్పీ జీన్స్ ఏవైతే స్టెప్పీ పాస్టరలిస్టులు ఉన్నారో, ఆ స్టెప్పీ జీన్స్ అనేవి ఇంకా ఏంటంటే వాళ్ళలో ఉన్నాయన్నమాట. అంటే మిక్సింగ్ అనేది జరిగింది కాబట్టి. కాబట్టి ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏందంటే, ఈ మిక్సింగ్ జరిగినప్పుడు వీళ్ళలో అంటే దాదాపు ఒక 65,000 నుంచి 70,000 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి హ్యూమన్ మైగ్రేషన్‌లో తర్వాత మనకేమన్నా సరే మైగ్రేషన్ అంటే ఎవల్యూషన్ డార్విన్‌కి సంబంధించినటువంటి ఎవల్యూషన్ ఏమన్నా జరిగిందా? ఈ 65,000-70,000 ఇయర్‌లో ఎవల్యూషన్ జరిగిందా అంటే జరిగింది. ఒక 3 ఎవిడెన్స్ ఇంకా మనలో ఎవల్యూషన్ జరుగుతుందని చెప్పేసి మనం చెప్తూ తర్వాత ఏందంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే ఈ కలర్స్ ఏదైతే మనకు వైట్ కలర్ ఏదైతే ఉందో, తర్వాత పాలు తాగే అలవాటు ఏదైతే ఉందో, దాని తర్వాత మన భాషలు ఏవైతే ఉన్నాయో, దీన్ని బట్టి కూడా ఏంటంటే భారతదేశంలోకి ఆర్యుల మైగ్రేషన్ జరిగింది. స్టెప్పీ పాస్టరలిస్ట్‌ల మైగ్రేషన్ జరిగింది. యమ్నాయ పస్తుల కాపురుల మైగ్రేషన్ జరిగింది. అంతేగాని ఔట్ ఆఫ్ ఇండియా థియరీ కాదు. అంటే ఓఐటీ అంటాం మనం. ఔట్ ఆఫ్ ఇండియా థియరీ అంటే ఓఐటీ. అలా కాకుండా ఆరియన్ మైగ్రేషన్ థియరీని బట్టి ఏఎంటీ ఇక్కడ జరిగిందని చెప్పేసి కొన్ని ఎవిడెన్సెస్ మనకు ఖరాఖండిగా
దొరికాయన్నమాట. ఆ ఎవిడెన్సెస్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. తర్వాత మనకు భారతదేశంలో ఉండేటటువంటి వీళ్ళ జీనోమ్ చూస్తే, ఆ జీనోమ్‌లో మనకు డిఫరెంట్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళ జీనోమ్ ఎలా ఉంది, అంటే మన బ్రాహ్మణుల్లో ఎలా ఉంది, జాట్స్‌లో ఎలా ఉంది, అంటే నార్త్ ఇండియాలో ఉండేటటువంటి బ్రాహ్మిన్స్ కానివ్వండి, జాట్స్ కానివ్వండి, దాని తర్వాత మనకు చమార్స్ కానివ్వండి, తర్వాత సింధీస్ కానివ్వండి, పఠాన్స్ కానివ్వండి, ఇటువంటి తర్వాత గుజర్స్ కానివ్వండి, వాళ్ళలో ఎంతెంత జీనోమ్ ఎవరిలో ఉందని చెప్పేసి నేను లాస్ట్ క్లాస్‌లో మీకు చెప్పాను. దాని తర్వాత ఏందంటే సౌత్ ఇండియాకొచ్చేటప్పటికి సౌత్ ఇండియాలో ఉండేటటువంటి ఇరుల అంటే తమిళనాడులో ఉండేటటువంటి ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు, తర్వాత ఆదివాసీలు, దాని తర్వాత దళితులు, తర్వాత ఆంధ్ర నాయుడులు, ఆంధ్ర రెడ్లు, తెలంగాణ రెడ్డిస్, ఆంధ్ర బ్రాహ్మిన్స్, కర్ణాటక బ్రాహ్మిన్స్, వీళ్ళలో ఎంత ఉంది జీనోమ్ అనేది స్టెప్పీ పాస్టరలిస్ట్ జీనోమ్ అనేది మనం చూస్తే ముఖ్యంగా ఏంటంటే మనకు జాట్స్‌లో స్టెప్పీ పాస్టరలిస్ట్ జీన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ జీన్ ఎక్కువగా ఉండేది ఏంటంటే బ్రాహ్మిన్స్‌లో అన్నమాట. దాని తర్వాత ఏంటంటే రకరకాల క్యాస్ట్‌లో రకరకాలుగా జీన్స్ ఎనక పర్సెంటేజ్ అంటే జీనోమ్ స్టెప్పీ పాస్టరలిస్ట్ జీనోమ్ అనేది ఆ విధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి అందరూ వచ్చేసి మనకుండేటటువంటి జీనోమ్‌లో స్టెప్పీ పాస్టరలిస్ట్ జీనోమ్‌తో పాటే ఏన్షియంట్ ఇండియా అంటే ఏన్షియంట్ ఇండియన్స్ ఎవరైతే వచ్చారో మనకు ఆఫ్రికన్ జీనోమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండియన్ జీనోమ్ అది ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇరానియన్ జీనోమ్ ఉంది. దాని తర్వాత ఇంకొంతకాలం తర్వాత మనకు సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇంకో 2 మైగ్రేషన్ జరిగినాయి. టిబెటో బర్మన్ మైగ్రేషన్ ఒకటి జరిగింది. తర్వాత ఆస్ట్రలో ఏషియన్ మైగ్రేషన్ ఒకటి జరిగింది. ఆ రెండిటికి సంబంధించిన జీన్స్ కూడా ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళలోను, తర్వాత ఉత్తర భారతదేశంలో కొంతమందిలోనే ఏంటంటే ఆ జీన్స్ కూడా ఉండిపోయాయన్నమాట. సో ఇది కూడా మనకు ఈ జీనోమిక్ స్టడీస్‌ని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఒక మిశ్రమ జాతి మాదిరిగా భారతదేశంలో ఉండే ప్రజలనే వాళ్ళు మనకు ఏర్పడినారని చెప్పేసి దీని సందర్భంగా మనం ఆహ్, చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదొచ్చేసి మనకేంటంటే ఈస్ట్ ఇండియాలో ఉండేటటువంటి భూటాన్, మయన్మార్, బర్మా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఈ చైనా ప్రాంతం నుంచి కూడా మనకు టిబెటో బర్మన్ మైగ్రేషన్ జరిగింది. ఈ టిబెటో బర్మన్ మైగ్రేషన్ ఇలా జరిగిందన్నమాట. టిబెటో బర్మన్ మైగ్రేషన్ ఇలా జరిగేటప్పటికి వీళ్ళు వస్తూ ఏం చేశారంటే భారతదేశంలో అప్పుడు మనకు వరి అనేది లేదు భారతదేశంలో. సింధు నాగరికత ప్రజలకి బార్లీ, గోధుమ ఇవి ఎక్కువ పండించేవాళ్ళు. వరి బహుశా ఉంటే కూడా ఏందంటే అది వేరే రకంగా ఉండేదేమో బహుశా తెలీదు. కాకపోతే ఏంటంటే టిబెటో బర్మన్ మైగ్రేషన్ మాత్రం భారతదేశానికి చేసిన మేలేందంటే వరి తీసుకొచ్చారు వాళ్ళతో పాటే. ఈ వరి వంగడం అనేది తీసుకొచ్చి ఇక్కడ మన వ్యవసాయం చేయడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. దాని తర్వాత మనకు ఆస్ట్రలో ఏషియన్ మైగ్రేషన్ జరిగింది. ఈ విధంగా 180 వరకు భారతదేశంలో ఉండే ప్రజలు ఏఎన్ఐ, ఏఎస్ఐ బాగా కలిసి ఇప్పుడుండేటటువంటి మిశ్రమ కులాలు గానివ్వండి, మతాలు గానివ్వండి, మొత్తం ఒక మిశ్రమ జాతిగా మారిందని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కాబట్టి మనకు ముఖ్యంగా మైగ్రేషన్స్ ఎన్ని జరిగినాయి? ఫస్ట్ ఆఫ్రికన్ మైగ్రేషన్, దాని తర్వాత ఏంటంటే ఇరానియన్ హంటర్ గ్యాదరర్ మైగ్రేషన్, వాళ్ళిద్దరూ కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫార్మ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ స్టెప్పీ పాస్టరలిస్టులు వచ్చారు. దాని తర్వాత టిబెటో బర్మన్ మైగ్రేషన్, ఆస్ట్రలేషియన్ మైగ్రేషన్, ఈ 3 ప్రధానమైన మైగ్రేషన్స్ ఇవి 4, 5 మైగ్రేషన్స్ ప్రధానమైనటివి. దాని తర్వాత మైగ్రేషన్స్ వచ్చేసి ముస్లిమ్స్ వచ్చారు భారతదేశంలోకి. తర్వాత వచ్చి బ్రిటిషర్స్ వచ్చారు, ఫ్రెంచ్ వచ్చారు. ఈ విధంగా 9 మైగ్రేషన్స్ ప్రముఖంగా జరిగాయి భారతదేశంలోకి. కాబట్టి ఇన్ని మైగ్రేషన్ జరిగినప్పుడు ఇక్కడ ఉండే జాతి మొత్తం మిశ్రమంగా మారింది కాబట్టి దీని భారతదేశాన్ని ది గ్రేట్ మెల్టింగ్ పాట్ అంటాం మనం. ది గ్రేట్ మెల్టింగ్ పాట్ డిఫరెంట్ పీపుల్‌లో డిఫరెంట్‌గా ఏంటంటే జీనోమ్స్ అన్నీ ఏంటంటే కలిసున్నాయి. ఆ జీనోమ్‌లో ఎవరిలో ఎక్కువ జీనోమ్ ఉందని దాన్ని బట్టి ఏంటంటే ఆయా క్యాస్ట్‌లో గానివ్వండి, మతాల్లో గానివ్వండి డిఫరెంట్ జీనోమ్ అనేది మనకొచ్చిందనమాట. సో అదే మాదిరిగా ఏంటంటే ప్రపంచంలో వేరే దేశాల్లో చూసినా గూడా వీళ్ళు యమ్నాయ పశువుల కాపరులు ఎవరైతే ఉన్నారో స్టెప్పీ పాస్టరలిస్టులు వాళ్ళు చాలా పవర్‌ఫుల్ పీపుల్. వాళ్ళక్కడ కదిలారు. వాళ్ళు కదిలి అక్కడ కూడా ఏందంటే కార్డెడ్ వేర్ కల్చర్, తర్వాత బెల్ బీకర్ కల్చర్ ఫార్మ్ చేసి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు తూర్పు కదిలి అక్కడ మళ్ళీ సింతాస్టా, ఆండ్రోనోవా కల్చర్స్ ఫార్మ్ చేసి, అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి వచ్చారు కాబట్టి, ఈ యమ్నాయ పాస్టరలిస్ట్ అనే వాళ్ళు మొత్తం ప్రపంచమంతా అంటే ఈ ఈ యూరోప్, దాని తర్వాత వచ్చేసి నార్థర్న్ ఆఫ్రికా కొంత భాగం, తర్వాత ఈ ఈ ఏషియాలో ఉండే సెంట్రల్ ఏషియా, తర్వాత ఈ రష్యాకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే టురాన్ ప్రాంతం అంటాం మనం. అంటే తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్ ఇటువంటివన్నీ ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. అప్ టు మంగోలియా వరకు. అంటే చైనాకి వెళ్ళలేదు వీళ్ళు. చైనా ప్రాంతం అనేది అది సెపరేట్ సంస్కృతి. దాన్ని మనం ఏమంటామంటే హాన్ చైనీస్ కల్చర్ అంటాం మనం దాన్ని. అంతవరకు వీళ్ళు వెళ్ళలేదు గానీ, ఈ ప్రాంతం అంతా మొత్తం ఆక్రమించి ముఖ్యంగా కార్డెడ్ వేర్ కల్చర్, బెల్ బీకర్ కల్చర్, సింథాస్టా అండ్ ఆల్సో ఆండ్రోనోవో ఈ కల్చర్స్ వీళ్ళు ఫార్మ్ చేశారనమాట. ఈ సింథాస్టా, ఆండ్రోనోవో కల్చర్ నుండే బాణాలు, విల్లంబులు, రథాలతో భారతదేశంలోకి వచ్చారు. ఓకేనా? సో ఇంతవరకు అది ఓకే. సో నెక్స్ట్ మనకు
వీళ్ళు ఎలా జీవించారు? యమ్నాయ పశువుల కాపరులు ఎలా జీవించారంటే, వీళ్ళలో ఉండేటటువంటి జీనోమ్ అనేది భారతదేశంలోకి వచ్చిందని చెప్పేదానికి క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మనకు ఇప్పుడున్నాయన్నమాట. ఏంటంటే ముఖ్యంగా మనకు పాలు తాగే అలవాటు. పాలు తాగే అలవాటనేది మనకు భారతదేశంకి వచ్చేటప్పటికి మనం తల్లి పాలు తాగుతాం. అదంతా ఏంటంటే మామూలే. అంటే చింపాంజీలు కానివ్వండి, గొరిల్లాస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే తల్లి పాలు తాగే పెరుగుతారు పిల్లలు. అయితే ఈ జంతువుల్లో ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, కొంత వయసు తర్వాత పాలు తాగిన తర్వాత, ఈ పాలు తర్వాత అరక్కపోవటం వల్ల ఆ జంతువులనేటివి, ఆ పిల్లలనేవి జంతువుల యొక్క సంతానం అనేది పాలు తాగడం అనేది మానేసుకుంటుంది. అయితే ఈ యమ్నాయ పశువుల కాపరులు ఆ ఏరియాలో స్టెప్పీ ఏరియాస్‌లో, పాంటిక్ స్టెప్పీస్‌లో వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారం అనేది పాలు, తర్వాత మాంసం. అంటే పచ్చిక చేసుకోవడం, జంతువులు పచ్చిక చేసుకోవడం వల్ల వాళ్ళలో జంతు మాంసాన్ని, పాలను తాగుతూ వాళ్ళక్కడ బతికారు. బతికేటప్పుడు వాళ్ళకి పాలను జీర్ణం చేసుకునేటటువంటి ఒక జీన్ అనేది వాళ్ళలో మార్పు జరిగింది. మార్పు జరిగి ఆ జీన్ ఆ జీన్ మనం ఏమంటామంటే లాక్టేస్ స్విచ్చింగ్ అంటే పర్సిస్టెంట్ జీన్ అంటాం మనం. దాని గురించి మనం చెప్పుకుందాం. అంటే పాలు జీర్ణం కావాలంటే పాలలో ఉండేటటువంటి లాక్టోజ్ అనేటటువంటి ఒక షుగర్, పాలలో ఉండే తీపి పదార్థాన్ని ఏమంటాం మనం లాక్టోజ్ అంటాం అనమాట. లాక్టోజ్ జీర్ణం కావాలంటే మనకు లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ మనకు M3, M6 ఇక్కడ చూడండి. M6, MC, M6 జీన్ అనేది లాక్టేజ్ ఎంజైమ్‌ని తయారు చేసే జీన్ ఇది. ఈ లాక్టేజ్ ఎంజైమ్‌ని తయారు చేసే జీన్‌కి ఒక స్విచ్ ఉంటుంది ఇక్కడ. క్రోమోజోమ్ నంబర్ 2. క్రోమోజోమ్ నంబర్ 2 ఇక్కడ చూడండి ఇక్కడ. దిస్ ఈజ్ క్రోమోజోమ్ నంబర్ 2. ఈ క్రోమోజోమ్ నంబర్ 2 దీని గురించి చాలా పెద్ద విషయం ఉంది. నేను చెప్తాను. వాట్ ఈస్ క్రోమోజోమ్ నంబర్ 2 అనేది హ్యూమన్ బీయింగ్‌లో. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకు చింపాంజీస్‌కి ముఖ్యమైన డిఫరెన్స్ ఈ క్రోమోజోమ్ నంబర్ 2లో వస్తుంది. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి ఒకటి లాక్టేస్ జీన్ ఏదైతే ఉందో ఇది గ్రీన్ కలర్ లో ఉంది. దాని కింద ఒక బ్లూ ఉంటుంది చూడండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ MC, M6 జీన్ అది. లాక్టేస్ జీన్ అనేది వన్ ఎంజైమ్ థియరీని బట్టి ఆ జీన్ అనేది లాక్టేజ్ అనే ఎంజైమ్ ని తయారు చేస్తుంది. లాక్టేజ్ ఎంజైమ్ యొక్క పని ఏంటి? లాక్టోజ్ అనేది జీర్ణం చేయాలి. అంతే కదా? సో లాక్టోజ్ అనేది జీర్ణం చేస్తుంది. జీర్ణం చేసినప్పుడు జంతువుల్లో కానివ్వండి, వేరే వేరే జాతుల్లో కానివ్వండి, ఈ లాక్టేజ్ అనేది ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఈ లాక్టేజ్ అనే జీన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే లాక్టేజ్ అనే జీన్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి లాక్టేజ్ ఎంజైమ్ మనకు తయారు కాదు. తయారు కానప్పుడు పాలు మనం తాగినా కూడా, లేదంటే ఆ జంతువు యొక్క పిల్లలు తాగినా కూడా అవి వాళ్ళకి జీర్ణం కానందువల్ల ఆ పాలు తాగటం మానేసి, తర్వాత వాటి స్వతహాగా ఆహారమైనటువంటి మాంసం కానివ్వండి, లేదంటే గడ్డి కానివ్వండి, వెజిటేరియన్స్ కానివ్వండి, అవి తిని బతకడం అనేది ఆ పిల్లలు మొదలుపెట్టి తర్వాత అవి పెద్ద అయిపోతాయి అనమాట. పెద్ద అయిన తర్వాత కూడా వాటి యొక్క రెగ్యులర్ ఆహారానికి వచ్చేస్తాయి. మనం కూడా ఏంటంటే చిన్నప్పుడు తల్లిపాలు తాగిన మనము వీనింగ్ తర్వాత కూడా ఏంటంటే పెద్దయిన తర్వాత కూడా మనకు పాలను తాగి జీర్ణం చేసుకునే అలవాటు అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే మనం టీ తాగుతుంటాము, పాలు తాగుతుంటాం కదా! కాబట్టి కొంతమందిలో అయితే భారతదేశంలో ఉండే వాళ్ళలో నార్త్ ఇండియాకి, సౌత్ ఇండియాకి గ్రాస్ డిఫరెన్స్ అయితే ఉంది. నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళకి పాలు బాగా జీర్ణమవుతాయి. సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి కొంతమందికి పాలు బాగా జీర్ణం కాకుండా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తుంది. ఏంటి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే, పాలు మామూలుగా వచ్చేసి లాక్టేజ్ వల్ల జీర్ణం అయిపోయేసి గ్లూకోజ్ గాలక్టోజ్‌గా మారుతుంది. ఇది తర్వాత ఇంటెస్టైన్స్ నుంచి అబ్జార్బ్ అయిపోయి శరీరం మొత్తం వ్యాపిస్తుంది. శరీరానికి అది ఉపయోగపడుతుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకు ఆ లాక్టేజ్ అనే ఎంజైమ్ మనకు తక్కువగా ఉంటుందో, అది ఉన్నప్పుడు మనకు పాలు అరగకుండా ఆ లాక్టోజ్ అనేటటువంటి ఆ షుగర్ అనేది బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్‌తో కడుపు ఉబ్బరం రావడం, మోషన్స్ కావడం, వామిటింగ్స్ కావడం, తర్వాత వచ్చి గ్యాసెస్ రిలీజ్ కావడం, ఇటువంటి సమస్యలు వస్తుందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఈ మార్పులన్నీ లార్జ్ ఇంటెస్టైన్‌లో జరగడం వల్ల కడుపు ఉబ్బరాలు, వాంతులు, విరేచనాలు ఎన్నో వస్తాయన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాస్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం మనం. దీనికి కారణం ఏంటి అంటే ఈ జీన్స్‌లో లాక్టోజ్ జీన్‌ని MC, M6 జీన్ అనేది స్విచ్ ఆఫ్ చేస్తుంది. అంటే స్విచ్ ఆఫ్ చేసేదాన్ని కూడా ఏంటంటే ఒక జీన్ అనేది దాని పక్కనే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే జంతువులో స్పష్టంగా ఉంటుంది. అయితే యమ్నాయ పాస్టరలిస్టులు ఆఫ్రికా నుంచి బయలుదేరి ఎప్పుడైతే వాళ్ళు పాలనే ఆహారంగా తీసుకుని వాళ్ళు బతికేటప్పుడు, ఆ నేచురల్ అడాప్టేషన్ వల్ల ఏమైందంటే ఈ MC, M6 అనే జీన్ అనేది స్విచ్ ఆఫ్ కాలేదు. స్విచ్ ఆఫ్ కాకుండా దట్ జీన్ హాస్ బికమ్ పర్సిస్టెంట్. దట్ ఈస్ కాల్డ్ యాస్ లాక్టేస్ పర్సిస్టెంట్ జీన్ అంటాం మనం. LP అంటాం మనం. లాక్టేస్
పర్సిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే పెద్దయిన తర్వాత కూడా పిల్లలు పెద్దయిన తర్వాత కూడా పాలు తాగితే వాళ్ళకి శుభ్రంగా లాక్టోజ్ అనే ఎంజైమ్ తయారయ్యే వాళ్ళకి పాలు అనేవి జీర్ణం అయిపోతూ ఉంటాయి. ఇది యమునాయ యొక్క పశువుల కాపురుల్లో ఎక్కువగా మనం ఏంటంటే గమనించాం అనమాట. వాళ్ళు యూరోప్ సైడ్ వెళ్ళారు. యూరోప్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కార్డెడ్ వైర్ కల్చర్, బెల్ బేగర్ కల్చర్స్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళలో ఆ జీన్ అలా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళే ఏందంటే భారతదేశానికి ఆర్యుల రూపంలో వచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి పాలను జీర్ణం చేసుకునేటటువంటి ఎల్పి లాక్టేస్ పర్సిస్టెంట్ జీన్ అనేది భారతదేశంలో ఉండే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ద్వారా భారతదేశంలో ఉండే నార్త్ ఇండియాలో ఉండే ప్రజల్లోకి అక్కడ మిక్సింగ్ జరిగింది కాబట్టి ఆర్యులకి వీళ్ళకి నార్త్ ఇండియాలో ఉండే సింధు నాగరిక ప్రజలకి వాళ్ళకి మిక్సింగ్ జరిగింది కాబట్టి వాళ్ళ ద్వారా ఆ జీన్ అనేది నార్త్ ఇండియాలోకి వ్యాపించింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు నార్త్ ఇండియాలో ఉండేటువంటి ప్రజలు మళ్ళీ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ జీన్ అనేది కొంతమంది సౌత్ ఇండియన్స్ కూడా ఆ జీన్ అనేది ట్రాన్స్మిట్ అయింది అనమాట. కాబట్టి నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళలో ఎక్కువగా పాలు ఎక్కువగా తాగే అలవాటు వాళ్ళలో ఉంటుంది. అక్కడ మనకు డిఫరెంట్ వర్ణాలు, క్యాస్ట్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళలో ఏంటంటే పాలు ఎక్కువగా ఏంటంటే జీర్ణం అవుతాయి. ఇప్పుడు కూడా మీకు పాలు ఎక్కువగా తాగేది ఎవరో కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళలో ఏందంటే నాన్ వెజిటేరియన్ పాలు ఎవరైతే మనకు ఎక్కువగా తాగి జీర్ణం చేసుకోగలరో వాళ్ళు మాంసాన్ని తినకుండా ఉండిపోయారు. అంటే మాంసాన్ని తినకుండానే అందరూ కాదు, మళ్ళీ రిలేటివ్లీ ఏంటంటే పాలు ఎక్కువగా జీర్ణమయ్యేటప్పుడు మాంసాన్ని తినే అలవాటు అనేది అక్కడ తగ్గిపోయింది. అలా కాకుండా సౌత్ ఇండియాలకు వచ్చేటప్పటికి పాలు ఎవరైతే జీర్ణం కావో వాళ్ళు ఎక్కువగా మాంసాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ మనకు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అయ్యే క్రమంలో మనకు ఇక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అంతేగాని వెజిటేరియన్స్ మంచిది, నాన్ వెజిటేరియన్ మంచిది కాదు అని చెప్పేసి కొన్ని కాస్ట్లు, కొన్ని వాళ్ళలో మనకి ఏదైతే సమాజంలో మనకు డిఫరెన్సెస్ పెట్టారో దాని వెనకుండే సైంటిఫిక్ రీజన్ ఇదన్నమాట. పాలు జీర్ణం అవడం, జీర్ణం కాకపోవడం. అయితే కొంతమంది పాలు జీర్ణం కాని వాళ్ళు కూడా ఏందంటే పాలు జీర్ణమయ్యే వాళ్ళు కూడా ఏంటంటే మనకు మాంసం తినే అలవాటు ఉంటుంది. అది వేరే సంగతి. కానీ గ్రాస్ గా చూస్తే మాత్రం వెజ్, నాన్ వెజ్ గా మారేదానికి కారణం వచ్చేసి ఎల్పి జీన్, లాక్టేస్ పర్సిస్టెంట్ జీన్ అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ జీసీ అనేటటువంటి దాని తర్వాత ఏమైందంటే ఈ జీన్ మ్యూటేషన్ అనేది ఆఫ్రికాలో ఉండే పాపులేషన్ కూడా ఏదైతే ఆఫ్రికా నుంచి బయలుదేరాడో ప్రాచీన హోమోసేపియన్ అతను కూడా ఏంటంటే కొంతకాలం కొన్ని వేల సంవత్సరాల తర్వాత అతను కూడా ఏంటంటే ఒక మ్యూటేషన్ వచ్చింది. మ్యూటేషన్ వచ్చినప్పుడు అతను కూడా ఏంటంటే పాలు జీర్ణం అవ్వటం అనేది నార్త్ ఆఫ్రికాలో ఉండే వాళ్ళు ఎక్కువ మందిలో వచ్చేసి పాలు వాళ్ళకి జీర్ణం అవ్వటం అనేది ఉందన్నమాట. అదే విధంగా వచ్చేసి ఇక్కడ చూసేటప్పటికి మనకి ఇక్కడ చూడండి టీజీ అనేది ఒకటి ఉంది, తర్వాత సిటీ అనేది ఒకటి ఉంది అనమాట. ఇక్కడ మనకు 4-5 సీక్వెన్సెస్ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే పాలను జీర్ణం చేసుకునే క్రమంలో అన్నమాట ఇవన్నీ. ఈ జీన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సిటీ అని ఉంచండి. ఇక్కడ సిటీ అంటే సైటోసిన్ థైమిన్. ఇక్కడ మనకు సైటోసిన్ ఉండే చోట థైమిన్ వచ్చి చేరుద్ది అనమాట. ఇది దేంట్లో జరుగుతుందంటే MC6 జీన్ లో జరుగుతుంది. అంటే ఏదైతే స్విచ్ ఆఫ్ జీన్ ఉందో ఆ స్విచ్ ఆఫ్ జీన్ లాక్టేస్ జీన్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా ఇక్కడ మనకు ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అనేది నేను మీకు ఫస్ట్ లెసన్ లో ఏదైతే చెప్పానో ఈ సి ఉండే చోట టీ వచ్చి చేరుతుంది అనమాట. చేరినప్పుడు ఇక్కడ మనకు ఈ జీన్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకుండా అది లాక్టేస్ ఎంజైమ్ అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే పర్మనెంట్ గా అది ఉండిపోతుంది, స్విచ్ ఆఫ్ కాకుండా. అయితే తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులు ఏం చేస్తారంటే మరి భారతదేశంలో కూడా చాలా మంది ఏంటంటే పశుగ్రాసం ఉంది కదా, ఆపరేషన్ ఫ్లడ్ అని చెప్పేసి ప్రపంచంలో పాలన అతి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం కదా భారతదేశం కూడా. మరి వీళ్ళలో కూడా ఏంటంటే పాలన జీర్ణం చేసుకుని జీన్ ఏమన్నా సరే అక్కడ మనకు ఇండివిజువల్ గా మ్యూటేట్ అయిందా లేదా అని చెప్పేసి వాళ్ళు పరిశోధించి ఆ జీనోమిక్ సీక్వెన్స్ ని తీసుకున్నారు. జీనోమిక్ సీక్వెన్స్ ని తీసుకునేటప్పుడు సేమ్ సీక్వెన్స్ సేమ్ లొకేషన్ లో సి ఉండాల్సిన చోట టీ అనేది మాత్రం ఏంటంటే అక్కడ బయటపడింది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ లో. ఓకే, మరి ఇది ఇండివిజువల్ మ్యూటేషనా కాదా అని చెప్పేసి ఈ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అనే మ్యూటేషన్ దగ్గర నుంచి 10,000 న్యూక్లియోటైడ్స్ ముందుకి 10,000 న్యూక్లియోటైడ్స్ తర్వాతకి వీళ్ళు మొత్తాన్ని ఆ జీనోమ్ ని స్టడీ చేస్తే ఎక్కడ ఏంటంటే ఆ యూరోపియన్ జీనోమ్ దగ్గర ఏదైతే ఉందో అదే మాదిరిగా భారతదేశంలో ఉండేటటువంటి జీనోమిక్ సీక్వెన్స్ అలాగే ఉందన్నమాట. అంటే ఈ సిటీ ఉండే చోట 10,000 ముందు 10,000 తర్వాత చూస్తే కూడా ఏంటంటే స్టెప్పీ పాస్టరలిస్ట్ల జీనోమ్ లో ఏదైతే మనకు MC6 జీన్ లో మ్యూటేషన్ ఎక్కడైతే ఉందో అదే మ్యూటేషన్ అదే చోట భారతదేశంలో ఉండేటటువంటి పాలు జీర్ణం చేసుకునే వాళ్ళలో కూడా అలాగే ఉంది. కాబట్టి దీనివల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే స్టెప్పీ పాస్టరలిస్ట్ల మైగ్రేషన్ నుంచే భారతదేశంలో ఉండే వాళ్ళకి నార్త్ ఇండియాలో ఎక్కువగా మిక్సింగ్ జరిగింది కాబట్టి వాళ్ళల్లో ఈ పాలను జీర్ణం చేసుకునే జీన్ అనేది భారతదేశంలో ఉండే వాళ్ళలో వచ్చింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ మనం చూద్దాం, ఈ స్లైడ్ లో మనం చూస్తే ఏమవుతుందంటే మనకు ఇక్కడ చూడండి యూరోప్, నార్థర్న్ యూరోప్ అండ్ ఆల్సో వెస్టర్న్ యూరోప్ ఏదైతే ఉందో అక్కడ నేను చెప్పినటువంటి MC6 జీన్ లో ఉండే మ్యూటేషన్
భారతదేశం ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి నార్త్ ఇండియా అంటే సింధు నగర పరివాహక ప్రాంతాలు, గుజరాత్ అండ్ ఆల్సో నార్థన్ పార్ట్ ఆఫ్ యూపీ, రాజస్థాన్, హర్యానా, ఎస్పెషల్లీ హర్యానా, ఈ ప్రాంతాల్లో ఉండే జీనోమిక్ సీక్వెన్స్, ఈ యూరోపియన్ జీనోమిక్ సీక్వెన్స్ రెండు వచ్చేసి దాదాపు ఒకే రకంగా ఉన్నాయన్నమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఈ కాస్పియన్ సీ, బ్లాక్ సీ ఎక్కడైతే మనం చూపిస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఎంనాయ పశువుల కాపురులే అటుపక్క వెళ్ళారు కాబట్టి ఆ M6 జీన్ ని వాళ్ళే తీసుకెళ్లారు. అదే జీన్ వచ్చేసి భారతదేశంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇటుపక్క తీసుకొచ్చారు కాబట్టి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే లాక్టేజ్ పర్సిస్టెన్స్ అనేది భారతదేశంలో ఉండేటటువంటి ఈ ప్రజల్లోనూ యూరోపియన్ ప్రజల్లోనూ ఒకే రకంగా ఉంది. కాబట్టి ఈ జీన్ సోర్స్ అనేది ఒకరే ఉండాలి అని చెప్పేసి వాళ్ళే ఆర్యులు లేదా ఎంనాయ పశువుల కాపురులు అన్నారనమాట. సో దాన్ని వదిలేద్దాం. సో ఇది మనకేందంటే ఇదొక పెద్ద ఎవిడెన్స్ మనకు. ఈ లాక్టోస్ పర్సిస్టెన్స్ అనేది ఆర్యుల దగ్గర నుంచే వచ్చింది మనకని చెప్పి, పాలను జీర్ణం చేసుకునే అలవాటు అక్కడి నుంచే వచ్చిందని చెప్పేసి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకు భారతదేశంలో ఆర్యుల మైగ్రేషన్ జరిగిందని చెప్పేదానికి. దాని తర్వాత ఇక్కడ చూడండి. సో మనలో ఇప్పుడు ఈ పాఠం వినే వాళ్ళలో కూడా కొంతమంది ప్యూర్ వైట్ గా ఉండొచ్చు, కొంతమంది చామన ఛాయగా ఉండొచ్చు, కొంతమంది నల్లగా ఉండొచ్చు, కొంతమంది నల్లగా చెప్పలేను నేను, డార్క్ కలర్, డార్క్ కాంప్లెక్షన్ అవ్వచ్చు మనం ఉండొచ్చు. కాబట్టి మనమే కాకుండా ప్రపంచంలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు భారతదేశంలో, ఇలా ఉంటారన్నమాట. కొంచెం చూడండి ఇక్కడ చాలా చాలా రకరకాల బ్యూటీస్ వీళ్ళు డిపెండ్స్ అపాన్ ది కలర్ కాంప్లెక్షన్. ఈ విధంగా ఉన్నారు వీళ్ళు కాకుండా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఏంటంటే పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు. ఈ పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఎవరికి కూడా ఏంటంటే ఫెయిర్ కాంప్లెక్షన్ లేదు ఇక్కడ, కొంత డార్క్ కాంప్లెక్షన్ ఉంది. ఆ డార్క్ కాంప్లెక్షన్ ఒక్కోసారి మనకు ఎండలో ఎక్కువగా పనిచేసినందువల్ల డార్క్ కాంప్లెక్షన్ రావచ్చు, కానీ బేసిక్ గా ఏంటంటే వీళ్ళంతా డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళే. మరి కొంతమంది వైట్ గా ఉన్నారు, కొంతమంది డార్క్ కాంప్లెక్షన్ లో ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే వీళ్ళు దాదాపు వచ్చేసి వీళ్ళు బాగా డార్క్ గా ఉన్నారు. వీళ్ళు దాదాపు ఏంటంటే ఆఫ్రికన్ యొక్క ఆంగే జాతి అంటాం మనం. ఆంగే అంటే ONGE అంటాం మనం, ONGE జాతి. వీళ్ళు ఇప్పటికీ ఏంటంటే అండమాన్లో 101 మంది 101 పీపుల్ ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ సంతతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో దాదాపు 90 to 95% వచ్చేసి ఏన్షియంట్ ఆఫ్రికన్ నుంచి బయలుదేరినటువంటి హోమోసేపియన్ జీనోమే వీళ్ళలో ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళలో కూడా అంటే స్ట్రిప్పి జీన్ కూడా ఉంది, కొంత భాగం, చాలా తక్కువ భాగం ఉంది. తర్వాత వీళ్ళు ఇరానియన్ జీన్ కూడా ఉంది, కొంత తక్కువ భాగం. అయితే మొత్తం మీద ఏంటంటే మాక్సిమం వీళ్ళలో ఉండేటువంటి జీనోమ్ అనేది ఏన్షియంట్ ఆఫ్రికన్ జీనోమ్. కాబట్టి వీళ్ళు వచ్చేసి ఆంగే అనే జాతి. అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం, మనం అండమానీస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ అండమానీస్ జీనోమ్ అనేది వీళ్ళు అనమాట. వీళ్ళు మనకి ఇప్పుడు 101 మెంబర్స్ ఇప్పుడు మనకి ఇక్కడ బతుకున్నారు. వీళ్ళు ఇలా ఉండారనమాట. దాదాపు ఇలాగే ఉండే వాళ్ళేమో ఆఫ్రికా నుంచి బయలుదేరిన హోమోసిపిని కూడా మనం వల్ల ఊహించవచ్చు. అయితే ప్యూర్ గా మాత్రం కాదు. మరి ఇప్పుడు ఈ వైట్ కలర్ వచ్చేదానికి కారణం ఏంటి? ఇది కూడా ఏంటంటే మనకు ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకు. ఇది కూడా స్టెప్పీ పాస్టరలిస్ట్ దగ్గర నుంచి వచ్చింది. నేను పొద్దున మీకు ఒక వ్యాసం పంపించాను. ఆ వ్యాసం పంపిస్తే మీరు బహుశా దాన్ని చదివే ఉంటారేమో. ఆ వ్యాసంలో నేను చెప్పింది ఏంటంటే స్టెప్పీ పాస్టరలిస్టులు అంటే ఆ ఏరియాలోకి పాంటిక్ స్టెప్పీ, తర్వాత టురాన్ ఏరియాలోకి ఎవరైతే వీళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారో అక్కడ స్థిరపడిపోయినప్పుడు ఆ మైదాన ప్రాంతాల్లో వాళ్ళు పాలు దాగి జంతువులు పెంచుకొని స్థిరపడేటప్పుడు మనకు భూమి చుట్టూ తీసుకుంటే, భూగ్రహాన్ని తీసుకుంటే దాంట్లో మనకు లాటిట్యూడ్స్ అని ఉంటాయి. అక్షాంశాలు, రేఖాంశాలు అంటాం మనం. ఈ అక్షాంశం అంటే భూమధ్య రేఖకు పైన ఉండేటటువంటి అక్షాంశాలు ఏవైతే లాటిట్యూడ్స్ ఉన్నాయో అది నార్థన్ హెమిస్ఫియర్ లకు వెళ్లే కొద్దీ మనకు భూమి 23.5 degrees లో వంగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో సూర్యరశ్మి మనకు ఎక్కువగా పడదు. సూర్యరశ్మి ఉన్న కూడా ఏంటంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, రష్యన్ కంట్రీస్ కానివ్వండి, అక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది, సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది అనమాట. సూర్యరశ్మి తక్కువగా ఉన్నందువల్ల ఏమవుతుందంటే మనకు విటమిన్ డి అంటే ఎముకలు మనకు బలంగా కావాలి అంటే మనలో కాల్షియం అనేది అబ్జర్వ్ కావాలి. కాల్షియం అబ్జర్వ్ కావాలంటే మనకు మనం తాగేటటువంటి పాలల్లోంచి లేదంటే ఆహారంలోంచి, మాంసంలోంచి కాల్షియం మినరల్ ఏదైతే ఉందో మనకు కాల్షియం అబ్జర్వ్ కావాలి అంటే విటమిన్ డి అనేది మనకు అవసరం అనమాట. సో విటమిన్ డి అనేది న్యాచురల్ గా మనకు అనిమల్ సోర్స్ నుంచి వస్తుంది, అంతేగాని ప్లాంట్ సోర్స్ నుంచి విటమిన్ డి రాదండి. ఈ విషయం మీరు మాత్రం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. పాలు, మాంసం, కోడిగుడ్డు వీటి నుంచి రావాల్సిందే కానీ ఆకుకూరలో కూరగాయలు ప్లాంట్ ప్రొడక్ట్స్ అనేది విటమిన్ డిని మనకి ఇవ్వదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు విటమిన్ డి తయారు కావాలంటే మన చర్మం కింద, మానవుల చర్మం కింద ఉండేటటువంటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో, అంటే మన చర్మం కింద మనకు కొవ్వు ఉంటుంది అనమాట. ఆ కొవ్వులో ఉండే కణజాలం అనేది సూర్యరశ్మిని పీల్చుకున్నందువల్ల సూర్యరశ్మిలో ఆ యొక్క
ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ వల్ల ఆ కొవ్వులో మనకు కొలెస్ట్రాల్ నుంచి మనకు 7 హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత 125 డైహైడ్రాక్సీ కొలీకాల్సిఫెరాల్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఇది ఇంటెస్టైన్‌లోకి వెళ్తుంది. ఇంటెస్టైన్‌లో ఉండేటువంటి కాల్షియం అబ్జార్బ్ చేసుకుండి దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కిడ్నీలో కూడా వెళ్తుంది. ఈ విధంగా వచ్చేసి విటమిన్ డి యొక్క మెటబాలిజం అనేది విటమిన్ డి తయారు కావాలి అంటే సూర్యరశ్మి అనేది మనకు చాలా అవసరం అనమాట. సో విటమిన్ డి ఏం చేస్తుంది, మనం తినే ఆహారంలో కాల్షియం అనేది పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం వెళ్ళి బోన్స్ లో డిపాజిట్ అయ్యి బోన్స్ కి స్ట్రెంగ్తన్ చేస్తుంది. దాని తర్వాత బాడీలో ఉండేటటువంటి వివిధమైన మెటబాలిజమ్స్ అంటే సెల్యులార్ మెటబాలిజమ్స్ లో కాల్షియం ఛానల్స్ అని, తర్వాత ఏంటంటే బ్లడ్ వెజల్స్ లో కానివ్వండి, ఇదంతా ఏంటంటే కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విటమిన్ డి తయారీ కావాలి అంటే సూర్యరశ్మి కావాలి. సూర్యరశ్మి మనకు శరీరానికి సరిపడినంత సూర్యరశ్మి మనకు శరీరం ఉండే స్కిన్ మనకు తీసుకోవాలంటే అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి మెలనోసైట్స్ సంఖ్య అనేది తక్కువగా ఉండాలి. ఎందుకంటే నల్లగా ఉండే వాళ్ళలో మెలనోసైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్ట్రేటమ్ లూసిడమ్, స్ట్రేటమ్ బెసెల్, స్ట్రేటమ్ కార్నియం అనే మనకు స్కిన్ లో ఉన్నటువంటి ఎపిడెర్మిస్ లో లేయర్స్ ఉంటాయి. అక్కడ మెలనోసైట్స్ ఉంటాయి అనమాట. స్ట్రేటమ్ గ్రాన్యులోజం అని కూడా ఉంటుంది. అక్కడ మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి. మెలనోసైట్స్ ఎక్కువ ఉండే సంఖ్యను బట్టి అతనిలో ఫేరా లేకపోతే చామన ఛాయ లేకపోతే డార్క్ కాంప్లెక్షన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మెలనోసైట్స్ ఉంటే ఏమవుతుందంటే సూర్యరశ్మి అనేది కిందకి చేరకుండా సబ్క్యూటేనియస్ టిష్యూలోకి చేరకుండా మెలనోసైట్స్ సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసి పడేస్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే విటమిన్ డి అనేది ఆ శరీరం లోపల తయారు కాదు సరిగ్గా. విటమిన్ డి తయారు కాకపోతే కాల్షియం లేనందు వల్ల బోన్స్ అనేవి బలహీనమైపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, అక్కడ ఒక జీన్ మ్యూటేషన్ వచ్చింది. అంటే దట్ ఈస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్. అంటే విటమిన్ డి కోసమని ఈ వేల సంవత్సరాల తరబడేటువంటి దాంట్లో ఆ పరిణామంలో మళ్ళీ ఇక్కడ మనకు అడుగడుక్కి మనకేంటంటే మనకు డార్విన్ యొక్క సిద్ధాంతం అనేది రుజువు చేయబడుతూనే ఉంటుందన్నమాట. అక్కడ నేచర్లో ఉండే కండిషన్స్ అనుసరించి ఏంటంటే కొన్ని మార్పులు మనకు శరీరంలో వచ్చాయి. అక్కడ ఏమైందంటే మనకు మెలనోసైట్ లో ఉండే మెలనిన్ పిగ్మెంట్ ని తయారు చేసేటటువంటి జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ వచ్చేసి 40% ఆఫ్ ది మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ జీన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్ SLC24A5 జీన్ అంటాం మనం. SLC24A5 జీన్ అనేది ఏదైతే మెలనిన్ తయారు చేసేదానికి అది స్టిమ్యులేట్ చేస్తుందో ఆ జీన్ లో ఏంటంటే ఒక్క దగ్గర SLC24A5 జీన్ లో మళ్ళీ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం వచ్చిందనమాట. ఒక్క న్యూక్లియోటైడ్ లో ఒక న్యూక్లియోటైడ్ వెళ్ళి ఆ ప్లేస్ లో ఇంకొక న్యూక్లియోటైడ్ వచ్చింది. సో ఆ జీన్ అనేది ఏంటంటే అక్కడ మ్యుటేషన్ జరిగి మెలనోసైట్స్ లో ఉండేటటువంటి మెలనిన్ పిగ్మెంట్ యొక్క తయారీని అది తగ్గించేసింది. సో మెలనిన్ అనేది దట్ ఈస్ ఆల్సో ప్రోటీన్. ఓకేనా? కాకపోతే ఏంటంటే పిగ్మెంట్ ప్రోటీన్ అది. కాబట్టి ఇది మెలనిన్ పిగ్మెంట్ అనేది ఆ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం వల్ల వచ్చేటటువంటి జీన్ మ్యుటేషన్ వల్ల మెలనిన్ పిగ్మెంట్ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఆ బ్లాక్ పాపులేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి మెలనిన్ పిగ్మెంట్ తగ్గిపోయే వాళ్ళు తెల్లగా తయారైపోయారు. వాళ్ళు రోజ్ కలర్ లో తెల్లగా అట్లా తయారైపోయారు అనమాట. వాళ్ళు కాకేషియన్స్ ఎవరైతే ఉన్నారో స్టెప్పీ ప్యాస్టరలిస్ట్ వాళ్ళు తెల్లగా తయారైపోయారు. ఓకేనా? సో వీళ్ళక్కడ యూరోప్ లో ఉండే సంతతి ఏదైతే ఉంది ఇప్పుడు వీళ్ళ సంతతి ఉండేది యమునాయ పశువుల కాపుల సంతతి. వాళ్ళే కార్డెడ్ వేర్ అని చెప్పాను కదా, వాళ్ళ సంతతి మొత్తం తెల్లగా మారిపోయారు. ప్లస్ వాళ్ళలో ఉండేటటువంటి వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి తర్వాత వాళ్ళు నివసించే ప్రదేశాన్ని బట్టి వాళ్ళలోనే కాకసైడ్ ఫేస్ కూడా ఏంటంటే కాకసైడ్ ఫేసెస్ లాగా వచ్చేస్తాయి అనమాట. అంటే పొడుగు ముఖాలు, నిలువుగా ఉండే ముఖాలు, తర్వాత ఎత్తుగా దాదాపు 6.5 అడుగులు 7 అడుగులు ఎత్తు అట్లా ఏంటంటే వాళ్ళలో శరీరంలో ఉండే మార్ఫలాజికల్ చేంజెస్ తో పాటే కలర్ చేంజెస్ కూడా వచ్చాయి వాళ్ళలో. ఓకేనా? ఇప్పుడు ఉండే యూరోప్ లో ఉండే సంతతి మొత్తం వీళ్ళ సంతతే. వీళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చారు కాబట్టి సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెలనిన్ పిగ్మెంట్ తయారయ్యే విధానం ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఆ ట్రిప్టోఫాన్ నుంచి మనకు అంటే టైరోజిన్ ఒకటి ఉంటుంది ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫినైల్ అలెనిన్ అనే ఒక అమినో యాసిడ్ ఉంటుంది. దాని తర్వాత మనకు టైరోజిన్ వస్తుంది. దాని నుంచి టైరోజిన్ తర్వాత ట్రిప్టోఫాన్ గా మారుతుంది. టైరోజిన్ అనేది టైరోజిన్ P1 గా మారుతుంది. ఆ టైరోజిన్ నుంచి దాని తర్వాత మెలనిన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మెలనిన్ పిగ్మెంట్ అనేది తయారవుతుంది. మెలనిన్ పిగ్మెంట్ తయారయ్యే దానికోసం ఆ SLC24A5 జీన్ అనేది మాత్రం ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు SLC45A2 అనే జీన్ కూడా ఉంటుంది. కానీ SLC24A5 అనేది 38 to 40% ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్ కి కారణం ఆ జీన్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మనకు భారతదేశంలోకి వచ్చారో వాళ్ళతో పాటే ఆర్యులతో పాటే భారతదేశంలోకి ఆ SLC24A5 జీన్ మ్యుటేషన్ అనేది వచ్చినందువల్ల వాళ్ళలో ఉండే తెలుపు రంగు అనేది భారతదేశంలోకి ప్రవేశించింది.
భారతదేశంలోకి ఆ జీన్ అనేది ప్రవేశించి, ఇక్కడ మనం ఏంటంటే ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళల్లో అక్కడ ఆ జీన్ అనేది ఎక్కువగా రావటం వల్ల వాళ్ళు కాస్త తెల్లగా, తర్వాత యూరోపియన్ టైప్ ఫేషీస్ ఎక్కువ మంది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే చాలా మంది ఫెయిర్‌గా ఉండొచ్చు. చాలా మంది కొంత ఏంటంటే ఆ సింధు నగర ప్రజల్లో కలిసినందువల్ల కొంత ఫెయిర్‌నెస్ కొంత ఫెయిర్‌గా ఉండొచ్చు. బాగా ఫెయిర్‌గా ఉండొచ్చు. ఇటువంటివి కూడా ఏంటంటే అక్కడ రకరకాల మిక్స్డ్ పాపులేషన్స్ వచ్చాయి. వాళ్ళు మళ్ళీ భారతదేశానికొచ్చి ఏఎన్ఐ, ఏఎస్ఐ మిక్సింగ్ జరిగింది కాబట్టి, ఆ ఏఎన్ఐ, ఏఎస్ఐ మిక్సింగ్‌లో సేమ్ ఎస్ఎల్‌సి 24A5 జీన్ అనేది మళ్ళీ సౌత్ ఇండియాలో ఉండేటటువంటి ఈ బ్లాక్ పీపుల్‌లో కూడా వచ్చింది కాబట్టి, ఇక్కడ కొంతమంది మనకు ఆ తెలుపుదనం అనేది బాగా ఫెయిర్‌గా కొన్ని క్యాస్ట్‌లుంటారు. బాగా ఫెయిర్‌గా కాని వాళ్ళు, చామంచాగా ఉండేవాళ్ళు, బాగా నల్లగా ఉండేవాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియాలో బాగా మిక్సింగ్‌గా ఉంటుంది కాబట్టి, ఈ ఈ తెలుపుదనం ఏదైతే ఉందో ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం వైట్‌గా ఉన్నామంటే కారణం వచ్చేసి, మనలో ఎప్పుడో ఏంటంటే మన పూర్వీకుల్లో జరిగినటువంటి మిక్సింగ్ ఆఫ్ ఎస్ఎల్‌సి 24A5 జీనోమ్ అనేది మిక్సింగ్ జరిగిందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జీన్ మిక్సింగ్ ఎక్కువగా జరిగితే ఎక్కువ ఫెయిర్‌గా ఉంటారు. మోడరేట్‌గా జరిగితే మోడరేట్‌గా ఉంటారు. తక్కువగా జరిగితే బ్లాక్ కలర్‌లో ఉంటారు. ఇది మాత్రం మనం ఏంటంటే ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఉండే కలర్‌కి కారణం స్టెప్పీ పాస్టరలిస్ట్‌ల యొక్క మైగ్రేషన్ మాత్రమే అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీరు అడగొచ్చు. ఏమని అడగొచ్చు? సార్ ఇక్కడ భారతదేశంలో కూడా ఎస్ఎల్‌సి 24A5 జీన్ అనేది మ్యుటేషన్ జరిగి ఉండొచ్చు కదా! ఇక్కడ ఉండే నేటివ్ పాపులేషన్ ఇక్కడ కూడా మనకు వేల సంవత్సరాల తరబడి ఉన్నారు కదా! ఇక్కడ మ్యుటేషన్ జరగొచ్చు అంటే మళ్ళీ ఇదే ప్రశ్న వచ్చింది. ఇదే డౌట్ వస్తే వాళ్ళు మళ్ళీ ఒక 10,000 న్యూక్లియోటైడ్స్ ముందుకి 10,000 న్యూక్లియోటైడ్స్ వెనక్కి వెళ్లి చూస్తే సేమ్ స్టెప్పీ పాస్టరలిస్ట్ అంటే యూరోపియన్ జీనోమ్‌లో ఏదైతే ఉందో సీక్వెన్స్ అలాగే భారతదేశంలో ఉండే జీనోమిక్ సీక్వెన్స్ కూడా అలాగే ఉంది కాబట్టి ఇది అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఖరాఖండిగా మనకు చెప్పగలిగారు. సో, ఇప్పుడు మనకేందంటే, మనకు తెలుపుదనం అనేది ఫ్యాసినేటింగ్‌గా తయారైపోయింది గదా! చూడండి ఏం తెల్లగా ఉన్నారురా! తెల్ల బంగారు రంగులో, బంగారు మేని రంగు మెరిసిపోతూ ఉన్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా అని జెప్పేసి మనం ఏదైతే అంటామో, దట్ ఈస్ నాట్ దట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది సింబల్ ఆఫ్ ది బ్యూటీ. దట్ ఈస్ ఎ నేచురల్ అడాప్టేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ డి కోసం జరిగినటువంటి మార్పు మాత్రమే అది. అంతేగాని దట్ ఈస్ నాట్ ది సింబల్ ఆఫ్ బీపీ. దట్ ఈస్ నాట్ ఇండికేటర్ ఆఫ్ బ్యూటీ అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడేందంటే ఫెయిర్‌నెస్ కోసమని, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్స్ అని, అవని, ఇవని రకరకాలుగా మనం వాడేస్తూ ఉంటాం. రకరకాల ట్రీట్‌మెంట్ మనం తీసుకుంటా ఉంటాం. ఈ మధ్య మనకు ఎస్ఎల్‌సి 24A5 ఇన్హిబిటర్ అనే ఒక క్రీమ్ కూడా వచ్చిందండి. ఇది వాడొద్దు మీరు. ఈ పాఠం వినేవాళ్ళు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. ఈ క్రీమ్ కూడా ఒకటొచ్చింది ఈ మధ్య. ఈ క్రీమ్ చూడండి ఇక్కడే రాస్తున్నారు చూడండి. ది బ్యూటీ ఆఫ్ ఫెయిర్‌నెస్ ఈస్ ఇర్రెసిస్టిబుల్. ఏమో! ఆ తెలుపుదనం లేకపోతే ఏమో! కృష్ణుడిని, రాముడిని నీలమేఘ శ్యాముడు అన్నారు కదా! నల్లగా నిగనిగగా మెరిసేటటువంటి కండరాలతో వాళ్ళంతా చాలా అందగాళ్ళు అని చెప్పేసి మనం వర్ణించుకున్నాం గదా! కాబట్టి ఈ కలర్ కోసమని ఈ దిక్కుమాలిన క్రీమ్స్ అని వాడుకోవడం అనేది మనం చేయకూడదు. దానివల్ల ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తాయి. కానీ ఏంటంటే ఈ వ్యాపార రీత్యా ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్ అన్ని, కార్పొరేట్ సెక్టర్స్ అన్ని ఈ విధంగా తయారు చేస్తుంటారు. ఈ విధంగా వీటిని మనం వాడి తయారు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ బ్లాక్‌గా ఉండే ఆమె ఇది వాడినందువల్ల తెల్లగా అయిపోయిందంట. అంటే తెలుపుదనం అనేది బ్యూటీ కోసమనే లెక్కగా మనకు మారిపోయింది. ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం లేదనమాట. సో, కాబట్టి ఇది ఇంకో స్ట్రైకింగ్ ఎవిడెన్స్ అండి. స్టెప్పీ పాస్టరలిస్ట్ నుంచి ఆ జీన్ అనేది మనకు భారతదేశంలో ఉండే ప్రజల్లోకి ఆ తెలుపుదనం కలిగించే జీన్ అనేది వచ్చింది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది రెండో ఎవల్యూషన్. డార్విన్ యొక్క ఎవల్యూషన్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే డార్విన్ గారు చెప్పారో ఏదైతే తన జీవి సర్వైవల్‌లో ఏంటంటే, సర్వైవల్ కోసమని, తర్వాత సిబ్లింగ్స్ యొక్క అడ్వాంటేజ్ కోసం, ఆఫ్‌స్ప్రింగ్ అడ్వాంటేజ్ కోసమని ఏదైతే జీన్ మ్యుటేషన్ జరుగుతాయో, ఆ జీన్ మ్యుటేషన్స్ డైరెక్ట్‌గా తర్వాత ఉండే సిబ్లింగ్స్‌కి అది ట్రాన్స్‌మిట్ అవుతాయి అనే దానికి ఇది కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. సో, డార్విన్ సిద్ధాంతం ఇక్కడ ఖరాఖండిగా ఈ 2 ఎగ్జాంపుల్స్ మనకు తెలిసిపోతుంది. ఒకటి లాక్టోస్ ఇంటాలరెన్స్ అండ్ ఆల్సో లాక్టేస్ పర్సిస్టెన్స్ అండ్ ఆల్సో దిస్ ఎస్ఎల్‌సి 25 జీనోమ్. ఈ 2 కూడా ఏందంటే హ్యూమన్ ఎవల్యూషన్‌లో ఇంకా ఎవల్యూషన్ జరుగుతుందనే దానికి ఇది ఈ 2 పెద్ద ఎగ్జాంపుల్స్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏందంటే నేను మీకు మొన్న పాఠంలో కూడా చెప్పాను. మీడియల్ ఎపికాంథిక్ ఫోల్డ్. ఏదైతే చైనీస్ యొక్క పాపులేషన్‌లో మనకు సైబీరియాకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండే మైగ్రేషన్‌లో భారతదేశం నుంచి కొంతమంది మళ్ళీ అక్కడ ఉత్తరంగా బయలుదేరి సైబీరియన్ ఎడారుల్లో అక్కడ వెళ్లి జీవించేటప్పుడు అక్కడ ఉండేటువంటి మంచు మైదానాల్లో సూర్యకాంతి ఎక్కువగా పట్టడం వల్ల సూర్యకాంతి నుంచి తప్పించుకున్న దాని దానివల్ల కళ్ళు దెబ్బతినకుండా ఉండేదాని కోసం చెప్పేసి అక్కడ మళ్ళీ ఒక అడాప్టేషన్ జరిగింది. అడాప్టేషన్ ఏంటి అంటే కళ్ళు సన్నబడిపోవడం అంటే చిన్న చిన్న కళ్ళుగా
వేసి ఆ కళ్ళ యొక్క మీడియల్ ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది ఎక్కువగా తయారైపోవడం అనేది ఇది జరిగింది అక్కడ. ఆ పాపులేషన్ అయితే మంగోలియన్ ఫేషియస్ గా తయారైపోయారు వాళ్ళు. వాటిని మనం ఏమంటారంటే మంగోలాయిడ్ ఫేషియస్ అంటాం అనమాట. మంగోలాయిడ్ ఫేషియస్ లో ఇది ముఖ్యంగా అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మంగోలాయిడ్ ఫేషియస్ ఉండే వాళ్ళే మంగోలియా, మంచూరియా, చైనా, తర్వాత వియత్నాం, కంపుచా ఇటువంటి ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పాపులేషన్ ఏంటంటే ఆ విధంగా ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి హాన్ చైనీస్ యొక్క సంస్కృతి, హాన్ చైనీస్ పీపుల్ వాళ్ళలో ఏంటంటే మళ్ళీ నేచురల్ అడాప్టేషన్ కోసం SLC24A5 జీన్ లాగే అక్కడ కొన్ని జీన్స్ వచ్చేసి మ్యూటేషన్ జరిగి ఆ ప్రాంతాల్లో మళ్ళీ ఆ ప్రాంతాల్లో ఉండే నార్థర్న్ ఏరియాస్ లో ఉండే ఈస్ట్ ఏషియన్ ప్రాంతాల్లో అక్కడ మళ్ళీ విటమిన్ డి కోసం అని వాళ్ళ స్కిన్ కలర్ ఎల్లోయిష్ గా మారింది అక్కడ. వాళ్ళ స్కిన్ కలర్ కంప్లీట్ ఎల్లోయిష్. ఈ యూరోపియన్ స్కిన్ కలర్ వచ్చేసి వైట్ ఆర్ రోజ్ కలర్ ఈ విధంగా ఉంటుంది వీళ్ళ స్కిన్ కలర్. సో ఈ విధంగా మనకు హ్యూమన్ అడాప్టేషన్ ఇక్కడ మళ్ళీ డార్విన్ సిద్ధాంతం అనేది కరెక్ట్ గా అని చెప్పేసి మనకి ఇక్కడ తెలిసిపోతూ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి భాషలు. ఈ భాషల ద్వారా కూడా మైగ్రేషన్ జరిగింది భారతదేశంలోకి. అవుట్ ఆఫ్ ఇండియా థియరీ కాదు, భారతదేశంలోకి మైగ్రేషన్ జరిగిందని చెప్పేసి ఇది కూడా భాషల ఎవల్యూషన్ కూడా ఇది కూడా ఏంటంటే ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈ భాషలు అనేవి ఏంటంటే మనకు మన భారతదేశంలో ఉండేటటువంటి పరిస్థితి చూస్తే ఫస్ట్ మనకు ఆఫ్రికాలో ఉండే హోమోసేపియన్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇండియన్స్ గా మారారు. వాళ్ళు ఏంటంటే కొంతకాలం అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళలో కొన్ని సంజ్ఞలు తర్వాత సిగ్నల్స్ డెవలప్ అయినాయి. అది ఏంటంటే వాళ్ళ యొక్క నేటివ్ భాషగా మారింది. ఆ వాళ్ళలో కొంతమంది సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఏఎస్ఐ ఏన్షియంట్ యాన్సెస్టర్ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు హంటర్ గ్యాదరర్స్ గా మారి వాళ్ళలో ఏంటంటే అంటే భాషాపరమైనటువంటి సిగ్నల్స్ తర్వాత ఈ కమ్యూనికేషన్ అనేది వాళ్ళలో డెవలప్ అయింది. అంటే స్పష్టంగా భాష అనేది కాకుండా కొన్ని ముఖ్యంగా మనకు సిగ్నల్స్ సింబల్స్ అనేవి డెవలప్ అవుతాయి అక్కడ. ఆ విధంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళు. తర్వాత వీళ్ళలో ఏంటంటే నార్త్ ఇండియాలో అంటే సింధు నాగరికతలో ఉండే ఫస్ట్ ఇండియన్ ప్రాంతంలోకి ఇరానియన్ హంటర్ గ్యాదరర్స్ వచ్చారు అక్కడికి. వాళ్ళిద్దరు కలిసి అక్కడ ఒక సింధు నాగరికతను వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళతో పాటు ఏంటంటే వ్యవసాయం కూడా అక్కడ దాదాపు 10,000 సంవత్సరాల ముందు అక్కడ డెవలప్ అయింది వ్యవసాయం అనేది. డెవలప్ అయినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక భాష అనేది అక్కడ డెవలప్ అయింది. అది ఇండస్ లాంగ్వేజ్ అంటాం మనం వాటిని. సింధు నాగరికత భాష అది. ఆ భాషను వాళ్ళు కొన్ని సింబల్స్ రూపంలో కొన్ని ఆ గుర్తుల రూపంలో వాళ్ళు చెక్కుకున్నారు అని ఎన్గ్రేవ్ చేసుకున్నారు. దాన్ని ఇంతవరకు అనేది డెసిఫర్ చేయలేదు. అది ఆ విషయం మీకు అందరికీ తెలుసు. ఇది భారతదేశంలో ఉండేటటువంటి భాషలు. భారతదేశంలో ఉండే భాషలు ఏంటి? ఒకటి సింధు నాగరికత పరివాహక ప్రాంతాల్లో ఉండే మాట్లాడినటువంటి భాష, వాళ్ళ సింబల్స్, వాళ్ళ లిపి అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్. ఆ టైంలో సౌత్ ఇండియాలో ఉండేటటువంటి వీళ్ళని మనం ద్రవిడియన్ కల్చర్ అంటాం మనం. ఈ ద్రవిడియన్ కల్చర్‌లో ఉండేటటువంటి సింబల్స్ లేదంటే భాష అనేది వేరే రకంగా ఉండొచ్చు. వీటి ఏంటంటే మనం ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటాం. మనం ఇక్కడ ఉండే భాషను మనం ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటాం మనం. ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి రకరకాల భాషలు మళ్ళీ వచ్చాయన్నమాట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇవన్నీ వచ్చాయి భాషలు. భాషలో ఏంటంటే లిపి మళ్ళీ మారుతూ ఉంటుంది. కన్నడ, తెలుగు లిపి వచ్చేసి కదంబ లిపి అంటారు. అదే కదంబ సామ్రాజ్యంలో కదంబ రాజ్యం ఒకప్పుడు ఉండేది. ఆ కదంబ రాజ్యం ఉండేటప్పుడు అటువంటి ఒక లిపి అనేది డెవలప్ అయింది. ఆ లిపి అనేది ఏంటంటే కదంబ లిపిగా మారి అది కన్నడం తర్వాత తెలుగుగా మారింది. తర్వాత ప్రోటో ద్రవిడియన్ లిపి అనేది అది క్రమంగా ఏంటంటే ద్రవిడియన్ లిపిగా మారి తమిళం, మలయాళం ఈ విధంగా వచ్చాయన్నమాట లిపి అనేది. ఇది డిఫరెంట్. ఈ లిపికి కారణం కూడా ఏంటంటే తమిళం, మలయాళం లిపి కూడా కారణం ఏంటంటే బ్రాహ్మీ లిపి. గుప్తుల కాలంలో ఉండేటటువంటి బ్రాహ్మీ లిపినే రూపాంతరం చెంది ఈ ద్రవిడియన్ లిపిగా మారింది అని చెప్పేసి ఇప్పుడు ఉండేటటువంటి భాషా శాస్త్రంలో ఇదన్నమాట. సో దీని వరకు వద్దాం ఇప్పుడు. సో భారతదేశంలో ఉండేటటువంటి భాషలు ఏంటి? సింధు నాగరిక ప్రజలు మాట్లాడిన భాష, తర్వాత ఈ దక్షిణ భారతంలో ఉండేటటువంటి దక్షిణ మరియు సెంట్రల్ ఇండియా, మధ్య భారతం, దక్షిణ భారతం మాట్లాడినటువంటి ద్రవిడియన్ భాషలు ఇవి ఉన్నాయన్నమాట. అయితే మనకి ఇప్పుడు సంస్కృతం వచ్చింది, ప్రాకృతం వచ్చింది, పాళీ వచ్చింది, నార్త్ ఇండియాలో ఉండేటువంటి రకరకాల భాషలు వచ్చాయి. ఇవి ఎలా జరిగింది? ఈ భాషలు ఎలా వచ్చాయని చెప్పేసి అది చేస్తే ఈ భాషలకు మాతృక ఒకటి ఉండాలి అని చెప్పి ఈ భారతదేశంలోకి ఒకరు వచ్చారండి. భారతదేశంలోకి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈయన వచ్చాడు భారతదేశంలోకి.